ఈవేళ మా ఇంట్లో కాకరకాయ ఉల్లి కారం పెట్టి కూర. చాలా పాత పద్ధతే, కాకపోతే కొంచెం మినపప్పు మిరపకాయలు వేయించేసుకోవడం, ఉల్లిపాయలు కూడా వేయించేసుకుని మిక్సీ ఆడేసి మగ్గబెట్టేసి చేసిన ఉల్లిపాయ కూర అండి. కాకరకాయ ఉల్లికారం పెట్టి కూర. నెక్స్ట్ కాకరకాయ పులుసు. మా ఇంట్లో కాకరకాయ చెట్టు పాదు ఒకటి వచ్చింది, అందుకని నేను లైన్గా కాకరకాయ, మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి కాకరకాయ పులుసు పెట్టేశాను. కొంచెం బెల్లం అయితే మాత్రం యాడ్ చేసుకుంటాం, మేము కొంచెం తీపిగా తింటాను. ఆ పైన ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మా ఇంట్లో వెల్లుల్లిపాయ ఆవకాయ, ఎవరు గెస్ట్లు వస్తున్నారంటే మాత్రం నేను తీస్తూ ఉంటాను. నేను జాడీలోంచి ఆవకాయ అయితే మాత్రం వెల్లుల్లిపాయ ఆవకాయ అసలు బయట పెట్టను, ఎక్కువ కొంచెం తీస్తానంతే. ఇంతకు మించి తీస్తూ ఉంటే ఇవే ఒక 3 days 4 days వచ్చేస్తుంది అంతే. రెగ్యులర్ బయట తీసి పెడితే కలర్ కూడా పోతుందండి, అందుకని అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా. ఆ పైన వైట్ రైస్. చాలా వేడిగా ఉంది. వైట్ రైస్ అయితే కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ అన్నం తింటే కొంచెం గంజి ఉంటుంది కదా, అందుకని రెగ్యులర్గా నేను మాత్రం కుక్కర్లో పెట్టి రైస్ వండుతానండి. ఇది ఈవేళ నా వంట. ఇంట్లో ఉన్న కాకరకాయతో పెట్టిన వంట ఈవేళ అయితే నేను కానిచ్చేసాను. ఏదైనా సరే ఆడవాళ్ళకి కొంచెం మన ఇంట్లో చేసుకున్నవి అయితే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. నేను మీకు కాకరకాయ చెట్టు కూడా వీడియో పెట్టానండి మొన్న. ఇదండి మా ఇంట్లో వంట. మీకు ఏ వంట కాకరకాయ ఇష్టమో కాదా చిన్న కామెంట్ అయితే మాత్రం పెట్టండి.